చాలా అప్పుడు మనలో ఉండే బలం ఏ బలం? ఆత్మబలం. శరీర బలం మనల్ని ఏమి కూడా చేయలేదు. వాడు ఎంత కండలు తిరిగిన వాడైనా, ఒక్క ఉదాహరణ చెప్తా. ఒక్క ఉదాహరణ. ఎంత కండలు తిరిగిన వాడైనా, మీకు తెలిసిన 40 రోజులు వస్తున్నాడు. ఎవరు? 40 రోజులు 6 మూరల జానెడు. 6 మూరలంటే 9 అడుగులు. జానెడు అంటే 35. 9 ఉన్నాడు. 9 అడుగుల 30 ఉన్నాడు. అందులో ఎక్కడున్నాడు? అరే ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. దావీదు ఎక్కడి నుంచి పోతున్నాడు? కింద నుంచి పోతున్నాడు. ఎవరి మీదకి పోతున్నాడు? గొల్యాతు మీదకి పోతున్నాడు. వాడు శరీర బలం కలిగిన వాడు, దావీదు ఆత్మబలం కలిగిన వాడు. ఆత్మబలం కలిగిన వాడు శరీర బలం కలిగిన వాని మీదకి అక్కడి నుంచి వాడు రావటంలే, అక్కడి నుంచి వాడు కదిలి రావటంలే, ఇతనే పోతున్నాడు. ఎవరి మీదకి? శరీర బలం కలిగిన వాని మీదకి. వాడు అక్కడి నుంచి సవాలు విసురుతున్నాడు. రెండ్రా తేల్చుకుందాం అంటున్నాడు. ఎవడు పోవటంలే. అప్పుడు 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. ఎవరు? ఆయన దగ్గర ఏముంది? చిక్కం ఉంది, అంటే రాళ్ళు వేసుకునే చిక్కం. తర్వాత ఏముంది? వడిసెలు ఉంది. ఇంకేముంది? ఇంత కర్ర. వాడు అక్కడి నుంచి చూస్తే ఎవడు రైడు అన్నట్టుగా ఉన్నాడు. కానీ దగ్గరికి పోయిన తర్వాత ఒడిశాలో ఒక్క రాయి పెట్టి, ఒకే రాయి విసిరితే ఇక్కడ తగిలింది. ఆ దెబ్బకి ఎట్లా పడ్డాడు? బోర్లగా పడ్డాడు. బోర్లగా పడ్డ తర్వాత మంచి ఏ క్లాస్ పరుపు మీద కూర్చున్నాడు. ఎవరు? దావీదు. వాడి కత్తి వరలో నుండి తీసి వాడి మెడను తెగేశాడు. చూసారా? శరీర బలముతో విర్రవీగి 40 దినాలు